మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మిర్చి యార్డులో అవకతవకలపై త్వరలోనే చర్యలు, వ్యవసాయంపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ కుట్రలు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధ్వజం. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు, భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యం, కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. రాష్ట్రంలో వ్యవస్థలు నీరుగారిపోతున్నాయి, ప్రతి జిల్లాలో పర్యటిస్తా, వైసీపీ శ్రేణులతో మాజీ సీఎం జగన్. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో 26 జిల్లాల కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించిన 48 గంటల్లోపే నగదు వారి ఖాతాల్లో జమ చేయాలన్నారు. రైతులు ఏ మిల్లులో అయినా తమ ధాన్యాన్ని అమ్ముకోవచ్చని సీఎం స్పష్టం చేశారు. ధాన్యం సంచుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. వ్యవసాయంపై చర్చించే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. గుంటూరు మిర్చియార్డులోని సమస్యలను పరిష్కరించి రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులతో ఆయన గుంటూరులో సమీక్షించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, బోళ్ల రామాంజనేయులతో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, జేసీ భార్గవతేజ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో గుంటూరు మిర్చియార్డుకు సంబంధం లేని వాళ్లు ఇక్కడ అజమాయిషీ చేసి వ్యవస్థలను నాశనం చేశారని మంత్రి మండిపడ్డారు. యార్డులో అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిందని, నివేదిక రాగానే చర్యలు ఉంటాయన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందన్న అచ్చెన్నాయుడు జగన్ కు వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం జరుగుతుందని వివరించారు. గత 5 సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలా మంది యార్డ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నింటినీ కొలాప్స్ చేసి ఏ విధంగా మిర్చి యార్డ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు. విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది. రిపోర్ట్ కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు. ఆ రిపోర్టు చూసిన తర్వాత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియచేస్తున్నాను. ట్రాన్స్పోర్టేషన్ పెద్ద సమస్య. ఇక్కడ మోనోపోలియో జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు ఇందులో దూరి ఈ వ్యవస్థను కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని నడిపారు. దానివల్ల కూడా సమస్యలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ నేను ప్రత్యేకంగా కమిషనర్ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడతాం. ధాన్యం కొనుగోలు మేము అధికారంలోకి వచ్చినప్పటికీ నువ్వు ధాన్యం కొని 5 మాసాల వరకు రైతుకి ఒక సిల్లి గవ్వ కూడా ఇవ్వనటువంటి పెద్ద మనిషివు. నీ ప్రభుత్వం పోయినప్పటికీ 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దుర్మార్గుడు. నువ్వు రైతు ధాన్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? మేము వచ్చాం, 1600 కోట్లు బాకీ ఉంటే ఇమీడియట్గా ఇచ్చామా లేదా? ఈరోజు మళ్ళీ ఖరీఫ్ ధాన్యం కొనడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పగడ్బందీ వ్యవస్థను పెట్టి ధాన్యం కొండమే కాదు, కొన్నటువంటి 48 గంటల్లో చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. అచ్చెన్నాయుడు గారు మీరు 48 గంటలు అన్నారు, మాకు 4 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయని. 48 గంటల్లో రైతులకి కొన్న ధాన్యానికి డబ్బులు వేస్తున్నాం. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణలకు గూగుల్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోనుంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఈ ఎంఓయూ జరిగింది. ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ స్కూల్స్, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం సాధించారని, ఇప్పుడు ఏం జరగడం లేదని పోరుబాటుకు పిలుపునిచ్చారని జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. అరండల్పేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకే జగన్మోహన్ రెడ్డి పోరుబాట ప్రకటించారని మండిపడ్డారు. మీరు మోకాళ్లపై నడుస్తూ ప్రజలకు క్షమాపణలు చెబుతూ క్షమాభిక్ష యాత్ర చేస్తే బావుంటుందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ నాశనం చేసిందని వెల్లడించారు. 384 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులకు కళాశాల యాజమాన్యం సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా జగన్ ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, గంగాధర్, రామారావు, కోటేశ్వరరావు, డి శ్రీనివాసరావు పాల్గొన్నారు. మీరు పోరుబాట కంటే క్షమాభిక్ష యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుంది. మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రజలకి క్షమాపణ చెప్తూ ప్రాయచిత్త యాత్ర చేస్తే చాలా సమంజసంగా ఉంటుందని నేను సలహా చెప్తున్నా. నీ పుణ్యమాని విద్యార్థులు సర్టిఫికెట్ లేక ఇంజనీరింగ్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీలు పూర్తయిన వాళ్ళు, పీజీ పూర్తయిన వాళ్ళు సర్టిఫికెట్లు ఫీజు చెల్లించలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోతే ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్నారు. నీ పుణ్యమే. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం, అందులో ఒక్క అవకాశం పేరుతో ముఖ్యమంత్రి అవటం. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం అదొకటే. అందుకే వదిలిచ్చారు ప్రజలు, దరిద్రాన్ని వదిలిచ్చారు, రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారు. మళ్ళీ ప్రజలు ఒక్క అవకాశం అయిపోయింది, అదే చివరి అవకాశం అయింది. డిసెంబర్ 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. చివరి ఎకరం వరకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయటం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని మంత్రి నిమ్మల విమర్శించారు. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఈవేళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ సాగునీటి సంఘాలని పునరుద్ధరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ సాగునీటి సంఘాలకు సంబంధించి మరి వివిధ శాఖలతోటి అందరితోటి కూడా కసరత్తు చేసి ఏదైతే రేపు డిసెంబర్ 14వ తేదీన ఈ యొక్క సాగునీటి సంఘాలు ఎన్నికలు మరి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడారు. డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు, గ్రామ సభలు జరుగుతాయని వెల్లడించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు రెవెన్యూ సమస్యలు అధికంగా వస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా అన్ని రకాల రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. సో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము గ్రామ సభకి ఆఫీసర్స్ని డెప్యూట్ చేస్తున్నాము. సో ఈ రెవెన్యూ సదస్సులు గ్రామ సభలో ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్ అనేది విలేజ్లో పూర్తిగా అవైలబుల్గా ఉంటారు. అక్కడ మనము ముందుగానే ఆ ఊరు సంబంధించిన అన్ని రెవెన్యూ రికార్డ్స్, అడంగల్ 1D మ్యాప్స్, ఎఫ్ఎంబీస్, తర్వాత మనకి రీసెంట్గా వచ్చిన అన్ని పెటిషన్స్ కాకుండా మనకి 22A లిస్ట్, హౌస్ సైట్ ఇన్ఫర్మేషన్, అసైన్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్, ఏలియనేటెడ్ ల్యాండ్స్ ఇన్ఫర్మేషన్ ఇట్లా అంతా కూడా తయారు చేసి గ్రామంకి తీసుకెళ్ళబోతున్నాము. సో గ్రామంకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని పరిశీలించుకుంటూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా మనకి గ్రీవెన్స్గా నమోదు చేసే అవకాశం ఉంది.
ఈ నెల 7న జిల్లాలోని 1064 గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థులు, పేరెంట్స్తో ఇంటరాక్టివ్ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. దాని ద్వారా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో, ఉపాధ్యాయులు ఎలా చదువు చెప్తున్నారో అనే విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవతేజ, అధికారులు పాల్గొన్నారు. 9:30 నుంచి 11 వరకు కూడా ఫస్ట్ ఆ పేరెంట్స్ క్లాస్ వారీగా వచ్చినప్పుడు ఆ పేరెంట్ని, ఆ స్టూడెంట్ని కూర్చోబెట్టి టీచర్ ఇది మన ఫీడ్బ్యాక్ అని కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వబోతున్నారు. సో ఇది ఫస్ట్ టైం జరుగుతుందండి గవర్నమెంట్ స్కూల్స్లో. ఇటువంటి ప్రక్రియ ముందు ఎప్పుడు జరగలేదు. అదే కాకుండా ఆ రోజు పేరెంట్స్ అందరూ కూడా స్కూల్కి వచ్చారు కాబట్టి స్కూల్ ఎలా ఉంది, ఏంటి, స్కూల్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, స్కూల్లో టీచర్స్ ఎలా బోధన చెప్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా అక్కడ వచ్చిన పేరెంట్స్కి తెలియజేయడానికి SM స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ద్వారా కూడా తెలియజేయడానికి ఆ రోజు ఆ పరిధిలో ఉన్న అందరూ ప్రజాప్రతినిధులు కానీ, ఓల్డ్ స్టూడెంట్స్ కానీ, డోనర్స్ కానీ, గ్రామస్తులు కానీ అందరినీ కూడా పిలిచి అక్కడ ఒక కార్యక్రమం కూడా చేస్తున్నారు. వేమూరు మండలం జంపని, కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, పార్థసారథి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయని, ఇంకా కోతలు స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతులు మోసపోవద్దన్నారు. రైతుల దగ్గర నుంచి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పడితే రైస్ మిల్లులు సీజ్ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలతో వారితో పాటు మిల్లర్లు కూడా ఒకళ్ళు అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు గానీ డబ్బులు రైతుల అకౌంట్లో పడేవి కాదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు చేరుతున్నాయన్నారు. అనంతరం వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మాట్లాడుతూ వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు అవకతవకలు చేసినా కూడా మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. రైతులెవరూ మోసపోవద్దని, వారికి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశాలను నెలకు 2 సార్లు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నెల మొదటి 3 గురువారాల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సర్క్యులర్లు జారీ చేశారు. గురువారం ప్రభుత్వ సెలవు ప్రకటిస్తే మరునాడు శుక్రవారం కేబినెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. సమావేశాలకు 3 రోజులకు ముందుగానే ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు సాధారణ పరిపాలనా శాఖకు పంపించాలని సూచించారు. కాగా డిసెంబర్కు సంబంధించి 2వ మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 19న నిర్వహించనున్నట్లు నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలలో మొదటి కేబినెట్ భేటీ 3న జరిగిన విషయం తెలిసిందే అని, 17వ తేదీ సాయంత్రానికి ప్రతిపాదనలు పంపాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను ఆయన ఆదేశించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో వ్యవస్థలు నీరుగారిపోతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వైసీపీ నాయకులతో జగన్ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటించి అక్కడ సమస్యలపై స్థానిక వైసీపీ శ్రేణులతో చర్చిస్తానని జగన్ తెలిపారు. ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొద్దాం, అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు, ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు, వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు, నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? ఆదాని జగన్ మధ్య జరిగిన 1750 కోట్ల ఒప్పందంపై ఏసీబీ విచారణ చేపట్టాలని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం ఏసీబీని పంజరంలో పెట్టిందంటూ షర్మిల వినూత్న ప్రదర్శన చేశారు. గతంలో ఆదానీ డీల్పై కోర్టును ఆశ్రయించిన టీడీపీ ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు. అమెరికా ఎఫ్బీఐ ఆధారాలతో సహా ఆదానీ గుట్టు రట్టు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వద్దు అని కదా చంద్రబాబు గారికి జనాలు ఓట్లేశారు, గెలిపించారు. మరి అలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు గారికి లేదా? ఇంత అవినీతి జరిగితే అవినీతి మీద ఆ రోజు పయావుల్ కేశవ్ గారు హైకోర్టు కూడా వెళ్తే మరి ఇప్పుడు కనీసం ఎంక్వైరీ వేయటానికి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నాం. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు మాట్లాడుతూ కనీసం అదానీ అన్న పేరు ఉచ్చరించడానికి కూడా భయపడుతున్నారు. అవినీతి జరిగిందని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకున్నారని చెప్తున్నారు, కానీ ఇచ్చింది మాత్రం అదానీ అని చెప్పడానికి భయపడుతున్నారు. ఎందుకంటే అదానీ బీజేపీ మనిషి కాబట్టి, మోడీ మనిషి కాబట్టి, చంద్రబాబు గారికి టీడీపీకి అలయన్స్ ఉంది కాబట్టి, అంటే వారి స్వార్థ రాజకీయాల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అదానీని కాపాడే పనిలో పడ్డారు చంద్రబాబు గారు. ఆర్థిక ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ మీద సంతకం పెడితే చంద్రబాబు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ తప్పుడు డీల్ ను సమర్థిస్తున్నారు. మరి ఇద్దరికి తేడా ఏమిటి? 8,320 ఎకరాల కాకినాడ సెజ్ ను వైసీపీ నేతలు దోపిడీ చేశారని రాష్ట్ర ఆక్వాకల్చర్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ సర్చ్ పోర్ట్ ఆక్రమణ కేసులో A1గా వైఎస్ జగన్ ను చేర్చాలని సిఐడిని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడ 29,000కు దొరకని ఎకరం భూమి కాకినాడ సెజ్ లో జగన్ వర్గీయులకు ఎలా దొరికిందని నిలదీశారు. కాకినాడ సెజ్ 8,320 ఎకరాలు. ఈ సెజ్ మీద జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడ్డాయి. ఫిబ్రవరి 28, 2012లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకినాడ సెజ్కి 2012లో కాకినాడ సెజ్కి 8,320 ఎకరాలు ఇచ్చింది. దిగారు జనాలు. కాకినాడ పోర్ట్ పక్కన 29,917 రూపాయలకి 1 ఎకరా కొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా సరే 29,000కి 1 ఎకరా దొరకద్దా? దీని మీద వెంటనే యాక్షన్ ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయి నంబర్ 1గా వేయాలి. అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్లో నడిపిన బ్రోకర్. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఇంజనీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎనిమిటి కార్యదర్శులు, కాంట్రాక్టర్లు, మెప్మా సిబ్బందితో హౌసింగ్ లేఅవుట్స్ లో ఇళ్ల నిర్మాణ పనులపై కమిషనర్ పులి శ్రీనివాసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. గుంటూరు నగరపాలక సంస్థ హౌసింగ్ లేఅవుట్స్ లో ఇళ్ల నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు స్వంతంగా నిర్మాణం చేసుకునేవారు డిసెంబర్ నాటికి నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేసేలా హౌసింగ్, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. స్థల లబ్ధిదారుల్లోని డ్వాక్రా సభ్యులకు బ్యాంకుల నుండి 35,000 రుణం అందించేలా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా ఉంటున్న మెప్మా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి రుణాల మంజూరు పూర్తి చేయాలన్నారు. లేఅవుట్ల వారీగా ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని, అధికారులు సమన్వయంతో పనులు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్ లిస్ట్ ప్రకారం మీరు ఏవైతే వర్క్స్ చేయాలో అది ఇస్తారు. దాంట్లో ఏమైనా ఇంకా మీరు బ్యాలెన్స్ ఉంటే అవి చేసుకొని కంప్లీట్ చేసుకోండి అంతే. ఇంకా దాని తర్వాత చెక్ లిస్ట్ ఇచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు ఏమైనా ఈ పని అడిషనల్ గా చేయాలని వస్తే మీరు చేయొద్దు. రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో సమావేశం జరిగింది. అరండల్పేటలోని యోగి భవన్లో జరిగిన సమావేశంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కె నారాయణరెడ్డి, సెక్రటరీ రాఘవబాబు మీడియాతో మాట్లాడారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికై ప్రతి నెలా సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్ పెన్షన్లు 7th CPCలో ఇవ్వకుండా 6th CPCలోనే ఇవ్వడం వలన పెన్షన్దారులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఆఫీస్ అకామిడేషన్ కోసం రైల్వే చైర్మన్ కు మంత్రి పురంధేశ్వరికి వినతి పత్రం ఇచ్చామని అన్నారు. పెన్షనర్ల సమస్యలను రైల్వే జీఆర్ఎంకు తెలియజేశామని, ఆయన సానుకూలంగా స్పందించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ ఆదినారాయణ రెడ్డి, పెన్షనర్లు పాల్గొన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళకి రైల్వే హాస్పిటల్లో ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. అక్కడ రిఫరల్ హాస్పిటల్ పంపడం కానీ ఇంకోటి కానీ దాని తర్వాత పెన్షన్ సరిగా రాకపోవడం కానీ
ఇంక్రిమెంట్లు కానీ కొంతమంది తెలియదు వాళ్ళందరూ కూడా మేము గైడెన్స్ చేయడం కోసమని ఇట్లా ఎవ్రీ మంత్ కండక్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఆ ఇష్యూలోనే మేము ప్రతిది కూడా మా లెవెల్లో ఇక్కడ ఏదైనా డిఆర్ఎం లెవెల్లో కానీ సీనియర్ డిపో లెవెల్లో కానీ ఇక్కడ పనులు చేస్తే ఇంకా ఇక్కడ ఈ లెవెల్లో కాకపోతే ఏదన్నా జోన్లో జిఎం దగ్గర కానీ సిపో దగ్గర కానీ పోవడం అట్లానే మాకు ఇక్కడ అకామిడేషన్ ప్రాబ్లం ఒకటి ఉందన్నమాట. ఇంతకుముందు ఉండేది. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్కి 7th CPCలో మార్చినటువంటి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వకుండా 6th CPCది ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లాంటి కేసులు మేము 6, 7 డీల్ చేసి వాళ్ళందరికీ కూడా 6th CPC నుంచి 7th CPCలోకి మారినటువంటి ఫ్యామిలీ పెన్షన్ ఇప్పించాము. తర్వాత వాళ్ళకి ఏరియర్స్ కూడా ఒక్కొక్కరికి 1,50,000, 1,60,000 వరకు కూడా వచ్చినాయి. వాళ్ళు కూడా సాటిస్ఫై అయినారు. మా మోటో ఏంటంటే మేము బయట ఎవరికో సర్వీస్ చేసే బదులు మా ఎంప్లాయీస్, నా కుటుంబం, నా రైల్వే కుటుంబానికి నేను సేవ చేద్దామనే ఉద్దేశంతో మేమందరం కూడా. కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో జేఎస్ స్ప్రైట్ తయారు చేసిన ఆల్కలైన్ వాటర్ బాటిల్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రారంభించారు. నగరవాసులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కలైన్ వాటర్ తాగాలని, ఆల్కలైన్ లో పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ 8 నుంచి 14% వరకు ఉండడం వలన మానవ శరీరంలో ఎస్టిక్ త్వరగా తిన్న ఆహారము జీర్ణం అవ్వడానికి, నొప్పులు అదుపులో ఉండడానికి మరియు లివర్ ఫంక్షన్ సరిగ్గా జరగడానికి శరీరానికి కావాల్సిన మినరల్ ఆక్సిడెంట్స్ అందిస్తుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఎస్ ఫ్రెడ్ యజమాని కందుల యశ్వంత్ సిన్హా, జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు, పుల్లారెడ్డి, పువ్వుల శ్రీధర్, చేకూరి రాజశేఖర్ పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు, అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు. మిర్చి యార్డులో అవకతవకలపై త్వరలోనే చర్యలు, వ్యవసాయంపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు జగన్ కుట్రలు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ధ్వజం. ఈ నెల 6 నుంచి రెవెన్యూ సదస్సులు, భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యం, కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. రాష్ట్రంలో వ్యవస్థలు నీరుగారిపోతున్నాయి, ప్రతి జిల్లాలో పర్యటిస్తా, వైసీపీ శ్రేణులతో మాజీ సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.